ఓ ఓ ఓ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఇరవై 24వ శ్లోకం. ఓం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. అర్జున ఉవాచ. పరమేశ్వరుని యొక్క విశ్వరూపాన్ని ఇంతవరకు మనం చర్చించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అర్జునుడు చూస్తూ ఉన్నాడు, కనపడుతూ ఉంది. భగవంతుని యొక్క విశ్వరూపం అర్జునుడికి కనిపిస్తూ ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి స్వరూపం, అద్భుతమైనటువంటి దృశ్యం, ఊహలకు అందనటువంటి దృశ్యం. అందువల్ల ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కృష్ణుడితో మాట్లాడుతూ ఉన్నాడు గీతాచార్యుడు. కానీ ఆయన సంబోధన ఎట్లుందంటే విష్ణు, 4th లైన్, లాస్ట్ వర్డ్ విష్ణు. అంటే అంత కృష్ణుడినే చూస్తూ విష్ణు అని సంబోధిస్తూ ఉన్నాడు. చూసారా, ఇది విచిత్రమైన విషయం. అంటే వేవేతి వ్యాప్నోతి ఇది విష్ణు. అంతటా కూడా వ్యాపించి ఉండేవాడు. దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్య. కాబట్టి ఇదమిద్ధంగా దేశం అని చెప్పడానికి లేదు, ఈ దేశం అనడానికి లేదు, ఈ కాలం అనడానికి లేదు, ఈ వస్తువు అనడానికి లేదు. ఇవన్నీ కలిసే విశ్వం. అక్కడ ప్రదేశాలు ఉన్నాయి. ఫలానా ప్రదేశం కృష్ణుడు విష్ణువు అని చెప్పడానికి లేదు, కృష్ణుడు అని. ఫలానా కాలంలో కృష్ణుడు అని చెప్పడానికి లేదు. అనేకమైన వస్తువులు ఉన్నాయి కదా. వీటిల్లో ఏది కృష్ణుడు అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే అన్నీ తన రూపంగానే కనపడుతూ ఉన్నాడు, విశ్వరూపం. ఇది ఒక అద్భుతమైనటువంటి కనెక్షన్. ఇక్కడ ఒక 8 శ్లోకాలు, సరేనా. అంటే అర్జునుడు తనకు కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడికి చెప్తూ, ఆ చెప్పబోయే ముందే ఏదైతే అనుభవానికి అందిందో ఆ అనుభవాన్ని అందిన దాన్ని తన అనుభవానికి అందిన దాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలనో అర్థం కాక అని నేను అనుకుంటున్నా. అందుకని హే కృష్ణ అనాల్సినటువంటి వాడు, దేవా అనాల్సినటువంటి వాడు విష్ణు అంటూ ఉన్నాడు. క్లియర్గా అర్థమైపోతుంది. అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూచారా, లోపలుండేది ఆయనే, బయట ఉండేది ఆయనే, సర్వత్రా ఉండేది ఆయనే, అంతటా ఉండేటువంటి వాడే గనక. కాబట్టి వేవేతి వ్యాపనోతి, అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆల్ పర్వేడింగ్. అందువల్ల విష్ణు అంటూ ఆ సంబోధన చేయడంలోనే మనకు ఒక విషయం అర్థమైపోతుంది. ఏంటి, ఏదో కన్ఫ్యూజన్లో అర్జునుడు ఉన్నాడు, లేకపోతే కృష్ణుడిని విష్ణుని పిలవడు. ఇది మనం చూడడం లేదు తరచుగా, ఇక్కడే చూస్తూ ఉన్నాం కనుక ఆయన యొక్క అనుభవంలోనే ఏదో ఉంది. అది ఏంటో మనం చూడాలి. విష్ణు, హే భగవాన్, నభస్పృశం. చాలా జాగ్రత్తగా మీరు వినాలా, నేను చెప్పాలా.
అయ్యా విష్ణు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు నభః స్పృశం. నభః అంటే ఆకాశం. నభః అంటే ఆకాశం. ఆకాశాన్ని తాకుతూ ఉన్నాడు అని అర్థం. తాకాడు, ఆకాశాన్ని తాకాడు. ఫస్ట్ పాయింట్. దీప్తమనేక వర్ణం. అనేక వర్ణాలతో, అనేక రూపాలతో ఆయన శోభిస్తూ ఉండాడు. దీప్తం, ప్రకాశిస్తూ ఉండాడు. వ్యాత్తాననం. వ్యాత్తాని అంటే నివృతాన్ని. వ్యాత్తాని నివృతాన్ని అంటే ఆననాని ముఖాని. నివృతాన్ని ఆననాని అంటే ముఖాని. కాబట్టి ఆయన ఎట్లా ఉండాడంటే దీప్తం అనేక వర్ణం. కాబట్టి అనేక వర్ణం వ్యాత్తాననం. నోరు తెరుచుకొని ఉన్నాడు, బాగా నోరు తెరుచుకొని మనకు కనిపిస్తూ ఉన్నాడు. అనేక రంగులతో, అనేక రూపాలతో తెలుస్తూ ఉన్నాడు. అది కూడాను. దీప్త విశాల నేత్రం. దీప్త విశాల నేత్రం. కాబట్టి ఆయన యొక్క కళ్ళు ఎట్లా ఉన్నాయి అని అంటే విశాలమైనటువంటి ఆ నేత్రాలు ప్రకాశవంతంగా కనపడుతున్నాయి. దీప్తం, దీప్త విశాల నేత్రం. దృష్ట్వాహి త్వాం ప్రవ్యధితాంతరాత్మ. ఇది పాయింట్. దృష్ట్వాహి అలా చూస్తూ ఉంటే ఆయన్ని ఏం జరుగుతూ ఉంది అని కనుక మనం ఆలోచిస్తే త్వాం ప్రవ్యధితాంతరాత్మ. ప్రవ్యధితాంతరాత్మ అంటే బాగా కలత చెందినటువంటి అంతరాత్మగా తనది గోచరిస్తూ ఉంది. హే భగవాన్, బాహ్యంలో నువ్వు ఈ విధంగా ఉన్నావు. పోని విష్ణు అంటామంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప నారాయణ స్థిత అని ఇంతకుముందు చెప్పినట్టుగా నువ్వు బయట లోపల ఒకే విధంగా ఉండాలి. కానీ అట్లా లేవు. బాహ్యంలో చూస్తే ఈ విధమైనటువంటి ప్రకాశం కనపడతా ఉంది. దీప్తం అనేక వర్ణం, దీప్త విశాల నేత్రం. కానీ వ్యాత్తాననం చూడు, తమాషా చూడు, నోరు తెరుచుకొని ఉన్నట్టుగా కనపడతా ఉండే. ఆ నోరు తెరుచుకోవడం అనేది దేనికి అనేది కూడా మనకు అర్థం కావాలి. అప్పుడే ఈ స్వరూపం తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నభః స్పృశం. అయ్యా ఆకాశాన్ని తాకాడు. ఎవరైనా ఏదైనా తాకాడు అని అంటే దేన్ని తాకుతాడు? దేన్నన్నా తాకాడు అనుకోండి. సపోజ్ నన్ను వచ్చి మీరు తాకారనుకోండి, నాకు ఆది అంతం ఉండాలా? అప్పుడే నన్ను తాకగలరు, లేకపోతే ఎట్లా తాకుతారు మీరు? కాబట్టి ఆ చెట్టును తాకాడండి అని చెప్పినప్పుడు చెట్టుకు ఆది ఉంది, అంతము ఉంది. క్లియర్? ఆ బావిని తాకాడండి, బావికి ఆదం మనకు ఆది ఉంది, అంతము ఉంది. అట్లాగే చెట్టును తాకితే మనకు తెలుస్తూ ఉంది, బావిని తాకుతుంటే తెలుస్తూ ఉంది. ఎందుకంటే దానికి రూపం ఉంది. ఆ రూపానికి ఆద్యంతాలు ఉన్నాయి. రూపం ఉండడం ఒకటి, రూపానికి ఆద్యంతాలు ఉండడం రెండు. ఇక్కడ రూపమే అర్థం కావడం లేదు, ఆద్యంతాలు అసలు లేవు. సరేనా? అటువంటి దాన్ని తాకాడు అనుకోండి, ఇంకొక స్టెప్ ముందుకు పోతాం. తనకన్నా అన్యంగా ఉండేదాన్ని కదా తాకాల. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ని తాకాను అనుకోను. ఆయన ఈ గార్లెండ్ నేను తాకాను అని అంటే ఈ పూలమాల నాకన్నా వేరుగా ఉంది, నా చెయ్యి వేరుగా ఉంది, పూలమాల కన్నా చెయ్యి వేరుగా ఉంది కనుక దాన్ని పోయి తాకడం అంటూ జరిగింది. అర్జునుడు ఎక్కడున్నాడు అంటున్నాను? ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు కదా. తానుండేది ఆకాశమే కదా నాయన. ఇప్పుడు మీరు నేను ఉండేది ఆకాశమే కదా. ఇది ఆకాశం, స్పేస్. కాబట్టి ఆకాశంలోనే తానున్నాడు. ఆకాశంలోనే ఉండి ఆకాశాన్ని తనకన్నా వేరుగా ఊహించుకొని ఆకాశాన్ని ఎట్లా స్పృశిస్తాడు అనేది నాకు అర్థం కావడం లేదు. ఆకాశాన్ని స్పృశించాలంటే ఆకాశం నీకన్నా వేరుగా ఉండాలి. కానీ ఇక్కడ అట్లా లేదే. ఆకాశంలోనే నువ్వు ఉన్నావు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఏదన్నా తాకాడు అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆకాశాన్ని తాకడానికి హద్దు ఎక్కడుంది? ఇది హద్దు అని తెలిసినప్పుడు అది నీకు తెలుస్తూ ఉంది కనుక దాన్ని తాకడం అనేది అర్థమవుతుంది. కానీ ఆకాశం అనేది స్పేస్ అనంతంగా
అనంతంగా ఉండేదాన్ని నువ్వెట్లా తాకుతావు? అంతం ఉంటేనే కదా నువ్వు తాకుతావు. అనంతంగా ఉండేదాన్ని, స్పేస్ని నువ్వు తాకేది ఎట్లా? కాబట్టి నువ్వు తాకాలి అని అంటే దానికి మొదలేదో ఉండాలి, నడుమ ఏదో ఉండాలి, కొన చివర ఏదో ఉండాలి. కాబట్టి ఆది మధ్యాంతాలు ఉన్నప్పుడే నువ్వు దాన్ని తాకడం. ఎందుకంటే నేను అడుగుతాను మళ్ళీ నిన్ను, ఇప్పుడు నన్ను దాకావనుకో, నేను తాకాను స్వామీజీని అన్నప్పుడు ఎక్కడ దాకావు అని అంటే పొట్ట దాకాను అని అంటాడు, తల దాకాను అని అంటాడు. కాబట్టి అన్ని అవయవాలు ఉన్నాయి, నువ్వు ఎక్కడ దాకావో చెప్తూ ఉన్నావు. దానికి ఆది ఉంది, మధ్యం ఉంది, అంతం ఉంది. కానీ ఇది ఎక్కడ అనేది నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఎట్లా తాకతాడు ఆకాశాన్ని అనేది తెలియడం లేదు. అనేకం ఉంటే ఒకటి తాకచ్చు, ఒకటి తాకకుండా పోవచ్చు. అనేకులు లేరు సార్, ఇక్కడ ఉండేది నీవు ఒక్కడవే. అది విశ్వరూపం. విశ్వరూపాలు లేవు, విశ్వరూపం ఉండేది నువ్వు ఒక్కడవే గనక అందువల్ల ఏది తాకినా నిన్ను దాకినట్టే, ఎవరిని తాకినా నిన్ను దాకినట్టే, ఎవరికి పెట్టినా నీకు పెట్టినట్టే, ఎవరిని కొట్టినా నిన్ను కొట్టినట్టే. ఇది అందువల్ల మానవ సేవే మాధవ సేవ అని అనడానికి కారణం ఏంటంటే నీకన్నా అన్యంగా రెండవది లేదు. కాబట్టి ఎవరికి ఏది నువ్వు ఇచ్చినా కృష్ణార్పణం, రామార్పణం. అది కృష్ణ స్వరూపంగా, రామస్వరూపంగా, శివార్పణం, శివస్వరూపంగా నువ్వు దర్శిస్తూ ఉన్నావు. ఎందుకని? పురుష ఏవ ఇదగం సర్వం. ఇదంతా కూడాను వేదంలో చెప్పినట్టుగా పురుష ఏవ ఇదగం సర్వం. ఇదంతా కూడా పురుషుడే అయి ఉండడం చేత ఆ పురుషుణ్ణి స్పృశించడమే నభః స్పృశం. అవునా? అందువల్ల ఆ స్పృశించడంలో ఇంకోటి కనిపించింది ఆయనకి. దీప్తం అనేక వర్ణం, దీప్తం అనేక వర్ణం, వ్యాత్తాననం. వ్యాత్తాననం అంటే వ్యాత్తాని, నివృతాన్ని. ఏది? ఆననాన్ని. నోరు ఏదైతే ఉందో అది తెరుచుకొని ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన నోరు తెరుచుకొని ఉన్నాడు, నివృత్తాని, అది వ్యాత్తాననం. ఆననాని, నివృత్తాని, ఆననాని, ముఖాన్ని. ఆననాని అంటే ముఖాన్ని. కాబట్టి ముఖం తెరుచుకొని ఉన్నాడు అంటే నోరు తెరుచుకొని అట్లా కనబడుతూ ఉన్నాడు. ఇది ఏదో మనకు తెలియజేస్తుంది. సాధారణంగా విశ్వరూపం అంట పక్కన పెట్టి నోరు తెరిచాడు అనుకోండి, దేనికోసం? అది నోరు తెరవడము వ్యాత్తాని, నివృతాని, ఆననాని. కాబట్టి ఎప్పుడైతే నోరు ఆ విధంగా తెరవడం జరుగుతూ ఉందో అది దేనికో సూచితంగా కనపడతా ఉంది. నోరు ఇక్కడ అదేంటి? అది దేనికో సూచితం. దేనికి సూచితం? ఇట్లా అన్నాడు అని అంటే 12 గంటలకి కదా. ఏదన్నా తినాలి అని అనుకున్నప్పుడు నోరు తెరుస్తాం. ఏదన్నా త్రాగాలి అని అనుకుంటే నోరు తెరుస్తాం. కాబట్టి తినాలనుకున్నా, త్రాగాలనుకున్నా మనం నోరు తెరుస్తుంటాం కనుక నోరు తెరవకుండా తినలేము, నోరు తెరవకుండా తాగలేము. అటువంటి నోరు తెరుచుకొని ఉంది కదా, ఓకే, ఏదైనా తింటాడేమో, ఏదైనా త్రాగుతాడేమో అని అనుకోవడానికి లేకుండా భయంకరంగా ఉంది. దృష్టాహి త్వాం, నిన్ను గనక చూస్తూ ఉంటే చూడగానే ప్రవ్యధితాంతరాత్మ, లోపల కొట్టుకుంటుంది. అసలు అర్థమే కావడం లేదు. చాలా ఆందోళన చెందిపోతూ ఉన్నా, ఎందుకు చెందుతున్నా అర్థం కావడం లేదు. కాబట్టి నోరు తెరుచుకొని, అది ఫస్ట్ పాయింట్. ఎక్కడ అట్లా రావాల. దీప్త విశాల నేత్రం దృష్ట్వాహితం, దాన్ని చూచేటప్పటికి ఏమనిపిస్తూ ఉందంటే ప్రజ్వలిస్తున్నటువంటి దీప్తం అనేక వర్ణం, ప్రజ్వలిస్తున్నటువంటి నేత్రాలలో, నేత్రాలు ఏదైతే ప్రజ్వలిస్తూ ఉందో ఆ నేత్రాలలో ఎలా ఉన్నాడు అంటే దీప్త విశాల నేత్రం, చాలా వ్యాత్తాననం, భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. నోరు తెరుచుకొని ఉన్నాడు, అది భీకరంగా కనిపిస్తూ ఉంది.
కానీ విశాలమైనటువంటి నేత్రాలుగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అది ఎప్పుడైతే భయాన్ని కల్పిస్తూ ఉందో, క్లియర్, నోరు తెరిచాడు అనుకోండి నాయన, నోరు తెరిచినప్పుడు భయం కలుగుతూ ఉందంటే ఎక్కడ కలుగుతుంది చెప్పండి? ఒక పాము ఇట్లా నోరు తెరిచింది అనుకోండి, నీకు భయం కలుగుతుంది. ఓ తేలుగా నోరు తెరిచింది అనుకోండి, నీకు భయం కలుగుతుంది. కాబట్టి భయాన్ని కల్పించేటువంటి నోరు తెరుచుకోవడం ఏదైతే ఉందో, అలా భీకరంగా గోచరిస్తున్నటువంటి విశ్వమూర్తి రూపాన్ని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు. అది తమాషా. కాబట్టి ఇది ఏం తెలియజేస్తూ ఉందంటే, తెరిచేది, నోరు తెరిచేది తినడానికో తాగడానికో అయినా ఇక్కడ తాగడం కనపడడం లేదు, తినడం కనపడడం లేదు. ఇదేదో సంహార స్వరూపంగా కనపడతా ఉంది. దేన్నో సంహరించబోతూ ఉన్నాడు. ఇదంతా ఊహ సార్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఊహ. ఇవన్నీ ఊహలే కాదా? ఇంకొక రకంగా నువ్వు ఊహించుకోవచ్చు. కానీ ఈ విధమైనటువంటి ఊహలు ఎవరిలో కదిలాయో వాళ్ళకు భయం కలుగుతూ ఉంది. ప్రవ్యధిత అంతరాత్మ. కాబట్టి ఎవరి యొక్క అంతరాత్మ బాగా చెలించిపోతూ ఉంది అని అంటే, ఎవరైతే భయంతో భీతితో ఉండారో వాళ్ళ అంతరాత్మ చెలించిపోతూ ఉంది. అలా భీతితో ఉండేటువంటి వాడు ఎవడని ఆలోచిస్తే ఒక అర్జునుడు తప్ప మరొకరుగా కనిపించడం లేదు. క్లియర్నా? కాబట్టి ఇవన్నీ కూడా అర్జునుడి యొక్క ఊహలు. ఈ ఊహలకి ఆధారం ఏంటి? ఊహలు ఎక్కడి నుంచి కదులుతాయి? మనసు నుంచి కదా. ఈ ఊహలు ఎప్పుడైతే మనసు నుంచి కదులుతూ ఉన్నాయో, ఈ ఊహలు వ్యధితమైపోయినాయో, ప్రవ్యధితాత్మ, అంతరాత్మ అట్లాగే ఉంది కనుక, ఆంతర్యంలో ఉండేటువంటిది మనసు కనుక, ఎప్పుడైతే ఇది ఈ విధంగా చలించిపోతూ ఉందో, ఆ లోపల ఉండేటువంటిది ఆధారమైంది, దానికి నిలయమైంది. ఏది? ఊహలకి నిలయమైంది, ఆధారమైంది ఏ మనసు అయితే ఉందో అది బాగా చెలించిపోయింది కదా, ప్రవ్యధితాంతరాత్మ. దానివల్ల ఏం జరుగుతుంది? ధృతిం నవిందామే. అయ్యా నాకు ధృతి అంటే ధైర్యం. ధృతిం ధైర్యం నవిందామే. నాకు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాను. నాకెక్కడ ధైర్యం లేదు ఇప్పుడు. అంటే ఒకవైపు భగవంతుడిని చూస్తూ, ఆయన అంతటా ఉండాలని నిర్ణయం చేస్తూ, హే విష్ణు అని సంబోధిస్తూ, నువ్వు అంతటా ఉన్నావు, ఇలా నోరు తెరుచుకొని ఉన్నావు, ఇంత భయంకరంగా కనపడతా ఉంది, దీప్తం అనేక వర్ణం, దీప్త విశాల నేత్రం, ఇంత భయంకరంగా కనపడేటువంటి దీన్ని చూచి దాని ఎఫెక్ట్ ఏంటి అంటే, దాని ప్రయోగం ఏం జరిగింది ఇప్పుడు, దాని ఫలితం ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తే, భగవాన్ ధృతిం నవిందామి, నేను ధైర్యాన్ని కోల్పోయాను. ఈ విశ్వరూపానికి ముందు నీ దగ్గర ఉంటే నాకు ధైర్యం ఉండింది. ఇప్పుడు విశ్వరూపం ఎవరిది? కృష్ణుడిదే కదా. ధైర్యం పోయింది. సీ ద బ్యూటీ. కాబట్టి విశ్వరూపమేమో కనపడతా ఉంది, నాకు ధైర్యం లేకుండా పోయింది. తరువాత ఇంకా ఏంటంటే, ధృతిం నవిందామి శమంచ, మరియు శమం ఏదైతే ఉందో, శమం ఏంటి? ఉపశమం అంటే మనః తుష్టిం, అంటే మనసు తృప్తి చెందడం, శాంతి పొందడం ఏదైతే ఉందో అది కూడా లేకుండా పోయింది. అంటే మనసుకు సంతోషం లేకుండా పోయింది విశ్వరూపం చూసిన తర్వాత. నాయన బాగా అర్థం చేసుకోండి, ఏదో చెప్పగలిగినంతవరకు చెప్తా. ఎందుకంటే డైరెక్ట్గా చూస్తూ ఉంటాడు అర్జునుడు. అదే ఇప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి చూస్తే కానీ మనకు అర్థం కాదు కనుక, ఇది చూసిన తర్వాత దాని ప్రభావం ఏ విధంగా ఉందంటే, మనసేమో అధైర్యం పడిపోయింది. ఎందుకు అధైర్యపడిపోయింది? దీని నుంచి బయటపడే అవకాశం నాకేం కనిపించడం లేదు, అందుకని అధైర్యం. ఆ అధైర్యం ఎప్పుడైతే వచ్చిందో శమం లేకుండా పోయింది, అంటే సుఖం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. అది ఉపశమం.
ఉపశమం లేకుండా పోయింది. మనః తుష్టిం న లభే, లభించడం లేదు, అసలు ఎక్కడ దొరకడం లేదు, అది లేకుండా పోయింది. ఇదంతటికి కారణం ఎవరు? హే భగవాన్ విష్ణు, ఇప్పుడు నేను చెప్పానే, ఇవన్నీ ఎవరిలో అయితే వ్యక్తమవుతూ ఉన్నాయో అతడే కారణంగా కనపడుతూ ఉండాడు. నేను దీన్ని అన్వయిస్తున్నాను అనుకోవద్దు, అవన్నీ ఊహిస్తూ రాసినవే. నీవే 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 నాయద కదిపిన కళ్ళ నీవే 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 నాయద కదిపిన కళ నీవే 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 నీవే. ఇన్ని చూస్తున్నాను నేను నీ విశ్వరూపంలో. దీప్తం అనేక వర్ణం చూస్తూ ఉన్నాను, దీప్త విశాల నేత్రం చూస్తూ ఉన్నాను, ఇవన్నీ చూస్తూ ఉన్నా, వ్యాత్తాననం చూస్తూ ఉన్నాను. నువ్వు నోరు తెచ్చుండేది కూడా నాకు కనపడతా ఉంది. అదంతా నీలో చూస్తున్నాను. నీలో చూడడం వల్ల నాలో వస్తున్నటువంటి మార్పు ఏంటంటే వ్యధితాంతరాత్మ. ప్రముఖంగా బాగా కలత చెందిపోయి ఉన్నాను నేను. కాబట్టి నా హృదయాన్ని ఈ విధంగా కదిపింది ఎవరు? నీ రూపమే, నీ రూపమే. అది ఏం విశ్వరూపమో, అది ఏం చేయాలని ఇట్లా వ్యక్తమవుతా ఉందో వేరే విషయం. ప్రస్తుతానికి నాకు అర్థమైంది ఏంటంటే నీవే 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 నాయద కదిపిన కళ నీవే 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 నాయద కదిపిన కళ నీవే. నా హృదయం ఇంతగా చెదిరిపోవడానికి, ప్రవ్యధితం కావడానికి కారణం నువ్వేగా కనపడుతూ ఉండవు. సరేనా? వాస్తవంగా అయితే నువ్వు దీప్తం అనేక వర్ణం గనక నీ వల్ల వెలుగు ఉండాలి ఈ ప్రపంచంలో. ఒకవైపు చూస్తే వెలుగు కనపడతా ఉంది, చీకటి చీల్చే వెలుగు నీవే, చీకటి చీల్చే వెలుగు నీవే, వెలుగుల నార్పే చీకటి నీవే. ఒకవైపు చూస్తే హే భగవాన్, రాత్రంతా చీకటి ఉంటే ఉదయాన్నే వెలుగు వస్తుందంటే ఆ వెలుగు ఎవరిదో కాదు, నీది ఆ వెలుగు. దీప్తం, నువ్వు ప్రకాశిస్తూ ఉండడమే, మరొకటి కానీ కాదు. కాబట్టి చీకటి చీల్చే వెలుగువు నువ్వే. మళ్ళీ రాత్రి వచ్చేది అనుకోండి, మళ్ళీ చీకటి పోతూ ఉంది. అప్పుడేం జరుగుతుంది? దానికి ముందు, చీకటి పోవడానికి ముందు వెలుగులు ఆరిపోతూ ఉన్నాయి. చీకటి చీల్చే వెలుగు నీవే, వెలుగుల నార్పే చీకటి నీవే, అంతములేని కాంతివి నీవే, అంతములేని కాంతివి నీవే, అనంతమైన శాంతివి నీవే. విష్ణు అదేడ అనంతమైన వేవేతి వ్యాపనోతి దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్య. కాబట్టి అంతటా నిబిడీకృతమైనటువంటి వాడు నువ్వే. కాబట్టి ఒక కాంతి ఉంది అంటే అది అనంతంగా ఉంది విష్ణు. అది అనంతంగా ఉంది అన్నప్పుడు అనంతమైనటువంటి కాంతిలో అనంతమైనటువంటి కాంతిలో చీకటి ఉండడానికి అవకాశం లేదు. అనంతమైనటువంటి శాంతిలో హృదయం చెదరడానికి అవకాశం లేదు. కానీ అది ఇది ఏదో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నీ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? వ్యాత్తాననం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నోరు తెరుస్తూ ఉన్నావో అప్పుడు అనేక దీపాలు, దీపం అనేక వర్ణం, అనేక రూపాలతో దీపాలు కనపడుతున్నాయి. కానీ అంత దీపాలలో మనిషి ఆనందంగా ఉండాలి.
చీకటి చీల్చే వెలుగు నీవే, వెలుగుల నార్పే చీకటి నీవే. త్వాం ప్రవ్యధితాంతరాత్మ. అంత ప్రకాశంలో శాంతి ఉండాల్సిన చోట, కాంతి ఉండాల్సిన చోట మనసు వ్యధ చెందుతూ ఉంది. ఈ వ్యధకు కారణం ఎవరు? నా యద కదిపిన కళ్ళన్నీవే. అంతా గీతేనైనా, గీతికలు అని పేరు పెట్టాము కానీ అంత గీతే, భగవద్గీతే, పరమేశ్వరుని యొక్క భావన, అంతకన్నా ఇంకేం లేదు. అంతములేని కాంతివి నీవే, అంతములేని కాంతివి నీవే, అనంతమైన శాంతివి నీవే. నీవే 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 నీవే, నాయద కదిపిన కళ నీవే. నీవే 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 నీవే. ఇది చూస్తూ ఉన్నాను. ఫస్ట్ శ్లోక అర్జునుడికి కనపడుతున్నది ఇది. నాయన నభః స్పృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమంచ విష్ణో ధృతిం న విందామి. భగవాన్, ఈ రూపాన్ని చూచి ధైర్యాన్ని కోల్పోయాను, ఆ ధైర్యంతో నిండిపోయి ఉన్నాను. నాకు ధైర్యం లేదు ఇప్పుడు. చూడు, వచ్చింది యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరి చిన్నోళ్ళ? భీష్మ, ద్రోణ, వీళ్ళంతా నిలబడుకొని ఉన్నారు. కర్ణుడు, అందరూ నిలబడుకొని ఉన్నారు. అటువంటి వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చి ఇక్కడ నీ విశ్వరూపం చూచి ఏమో నా ధైర్యం ఎక్కువ కావాల్సింది పోయి ధైర్యం లేకుండా పోయింది. అంటే ఇదే అర్థం కావడం లేదు, నీ స్వరూపమే అర్థం కావడం లేదు. ఎవరి మీద నేను ఆధారపడి ఉన్నానో, ఎవరితో ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నానో ఆ అద్భుతమైనటువంటి రూపమే నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే అది అర్థం కాకుండా పోయిందో ధృతిం నవిందామి, నేను ధైర్యాన్ని కోల్పోయాను. భగవాన్ శమంచ విష్ణు. అట్లాగే ప్రశమనం, శమం కూడా లేకుండా పోయింది, ఉపశమనం లేకుండా పోయింది. మనః తుష్టిం న లభే. ఫినిష్. నెక్స్ట్ 25. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కళానలసన్నిభాని యశో దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. కాబట్టి ధైర్యం పోగొట్టుకున్నాను, సుఖం పోగొట్టుకున్నాను, శాంతి లేకుండా తయారయ్యాను. కాబట్టి ప్రసీద, నాకు నువ్వు ప్రసన్నుడివి కావాలి. దేవేశ, దేవదేవ, దేవతలకే కాదు నువ్వు ప్రభు. జగన్నివాస, జగదాశ్రయాన్ని. అంటే ఈ జగత్తంతా కూడా నిన్నే ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంది. ఈ జగత్తు ఉండడానికి ఏదైతే ఆధారం నీవే. అటువంటి నీవు నన్ను రక్షించాలి, ఇంకొక మార్గమే నాకు కనపడడం లేదు. దంష్ట్రాకరాళాని. ఎట్లా ఉండాలి? ఎందుకు నేను ఈ విధంగా భయపడతా ఉన్నాను? ఎందుకు నిన్ను శరణు వేడుకుంటూ ఉన్నాను? నాకు ప్రసన్నుడు కానీ ఎందుకు అంటున్నానంటే, భగవాన్ దేవేశ దంష్ట్రా కరాలని. ఇదిగో దంష్ట్రా కరాల అంటే నా కోరలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనపడేది విశ్వరూపంలో,
దాని చేత భయంకరమైనటువంటిది. ఆ విశ్వరూపం చెప్తున్నాడు, కూరలచే భయంకరమైనటువంటిది. ఇది బాగా అర్థం చేసుకుంటూ రావాలి. కూరలు ఎప్పుడు భయాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, సాధారణంగా ఎక్కడైనా ఇప్పుడు మన పాములు ఉన్నాయనుకోండి, తేళ్ళు ఉన్నాయనుకోండి, కూరలు చూసామంటే మనకు భయంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కూరలు కలిగినటువంటి జంతువులు సాత్వికమైనవి కావచ్చు, అవి సాత్వికమైనవి అయినా వాటిని చూచినప్పుడు మనకు ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భగవాన్ నిన్ను ఇట్లా అంటున్నాను అనుకోవద్దు, దంష్ట్రా కరాలని. కాబట్టి ఆ కూరలు ఏదైతే ఉన్నాయో భయంకరంగా ఉన్నాయి. వాటి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ప్రవ్యధితాంతరాత్మ అని అంటే ఇదిగో ఇది కారణం. ఒకటి నంబర్ 1. కాబట్టి కూరలచే భయంకరమైనటువంటి కాలానల, సెకండ్ లైన్, కాలానల సన్నిభాని. కాలానల అంటే ప్రళయాగ్ని. ప్రళయాగ్నినైనా కాలానల చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ కాలాన ప్రణయాగ్నిని పోలినటువంటి, అది కాలానల సన్నిభాని పోలినటువంటి. కాబట్టి ఎట్లాగైతే మనకు కాలాగ్ని ఉంటుందో, కాలానల కాలాగ్ని అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇది దానిని పోలింది. కాబట్టి ఆ దంష్ట్రా కరాలని కూరలచే భయంకరంగా ఉంది. కాలానల సన్నిభాని, కాబట్టి కాలాగ్ని ఎట్లాగైతే ఉంటుందో ప్రళయాగ్ని. కాలానల అంటే ప్రళయం, కాలం అనేది ప్రళయంలో. కాబట్టి కాలానల ప్రళయాగ్ని అనల. కాబట్టి ఇది ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితిని దృష్టైవ కాలాన సన్నిభాని పైన ఫస్ట్ లైన్, తే నీ యొక్క ముఖాన్ని, నీ యొక్క ముఖాలని చూస్తూ ఉంటే, ఎందుకంటే ఒకటిగా లేదే వచ్చిన బాధ, అది అనేకమైనటువంటి ముఖాలు. ఆ ముఖాల్ని చూచిన తరువాత దృష్టైవ చూస్తుండగానే, చూచియే ఇంత భయంకరమైనటువంటి దీన్ని చూచి, దిశో నజానే నా లభేచ శర్మ. దిశ అంటే దిక్కులు, దిక్కులు. నా జానే నాకు తెలియడం లేదు, దిక్కులు ఎక్కడో నాకు తెలియడం లేదు, దిక్కులే తెలియడం లేదు కనుక నా లభేచ శర్మ. శర్మ అంటే సుఖం, శర్మ అంటే సుఖము లేక శాంతి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి శర్మ నా లభే, కాబట్టి నాకు సుఖము లేదు, శాంతి లేదు, ఇది నా పరిస్థితి. కాబట్టి దిక్కులను తెలుసుకోలేకపోతున్నాను, సుఖమును పొందలేకపోతున్నాను. దట్స్ ద పాయింట్, 2 పాయింట్స్. దిక్కులను తెలుసుకోలేకపోతున్నాను, సుఖాన్ని పొందలేకపోతున్నాను, ఇది. కాబట్టి తే ముఖాన్ని దంష్ట్రా కరాళాని, నీ ముఖాలు, ముఖాని, ముఖ కాదు ముఖాని. కాబట్టి అనేక ముఖాలు కనపడతా ఉన్నాయి, అది వచ్చిన బాధ. నీ ముఖాలు కూరలచే భయంకరంగా ఉన్నాయి. దృష్టైవ వాటిని చూస్తూ ఉంటే కాలానల సన్నిభాని, ప్రళయాగ్నిని పోలి ఉన్నాయి. అంటే ప్రళయకాలే లేక ప్రళయ సమయే, అంటే ప్రళయం జరిగినప్పుడు ప్రళయకాలే లోకానాం దాహక అంటే అగ్ని, దాహక అగ్ని, కాలానల దాన్ని కాలాగ్ని అని అంటారు. కాలాగ్ని దాన్ని సన్నిభాని, దాన్ని పోలినటువంటిది. ఆ యొక్క ప్రళయ కాలాగ్నిని పోలినటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ పిల్లిని చూసినా కూడాను దాని కూరలను చూస్తేనే మనం భయపడేది. పిల్లిని చూడగానే కూరలు చూస్తాం, భయపడతాం. కుక్కను చూస్తాం, కూరలు పడడానికి భయపడతాం. కాబట్టి పులి కూరలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అది కేవలం ఒక కాగితంలో బొమ్మ వేసినా కూడా దాన్ని చూస్తే తట్టుకోలేకపోతూ ఉంటాం. ఈ కూరలను చూచి, మామూలు కూరలే, పిల్లి, కుక్క, ఇవన్నీ చూసినప్పుడు పులిని చూస్తే ఇంకా ఎంత భయంకరంగా ఉందో, అట్లాగే ఇక్కడ ఎప్పుడైతే కూరలతో కనిపిస్తున్నాడో దాన్ని చూచి అర్జునుడు భీతి చెందాడు. అది ఇంకే లేదు.
కూరలే, కూరలు అనేటువంటి పదం వాడడంలోనే ఉంది, దంస్ట్రా కరాలని. కాబట్టి ఎప్పుడైతే కూరలని వాడాడో కూరల భయానికి చిహ్నం గనక వాటి రూపాలు అలా ఉన్నాయి. నెక్స్ట్ దిశ నా జానే, పో, నాకు దిక్కులు తెలియడం లేదు. ఇది వల్ల విచిత్రమైన మాట. దిక్కులు తెలియడం లేదు అంటే దిక్కులు ఎట్లా తెలుస్తాయి నీకు? నీకు దిక్కులు తెలియాలంటే ఇది తూర్పు, ఇది పడమర, అది ఉత్తరము, ఇది దక్షిణము అని నీకు దిక్కులు తెలియాలనుకున్నా. దిక్కులు నీకు తెలియాలి అని గనక అంటే ఉదయాస్తమయ వివేకం నీకు ఉండాలి. ఉదయాస్తమయ వివేకం నీకు కలగాలంటే పూర్వాపర వివేకం ఉండాలి. పూర్వాపర వివేకేన నజానే, ఇది తూర్పు, అది పడమర, పూర్వ అపర, అది ఇక్కేలేదు. కాబట్టి పూర్వాపర వివేకేన నజానే, దిక్కులు తెలియడం లేదు. కారణం ఏంటి? సూర్యుడు కనపడ్డాడు అనుకో, అది పగలనుకుంటావు. చంద్రుడు కనపడ్డాడు అనుకో, అది రాత్రి అనుకుంటావు. సూర్యుడు చంద్రుడు కలిసి కనపడితే చూడలేదా? నేను మాత్రం చూశానా? ఇప్పుడు కనపడుతున్నా మీకు? అదే ఆయన చెప్పేది, పూర్వ అపర వివేకేన నజానే. ఇది తూర్పు అని తెలియడం లేదు, అది పడమర అని తెలియడం లేదు. ఎందుకని? కేవలం సూర్యుడు కనుక ఉంటే పగలే కనిపిస్తూ ఉంటుంది కనుక ఇది పగలనుకోవచ్చు. కేవలం చంద్రుడు కనిపిస్తే ఇది రాత్రి, ఎందుకంటే వెన్నెల కనిపిస్తూ ఉంది కనుక అని మనం అనుకోవచ్చు. అసలు సూర్యుడు ఎక్కడో చంద్రుడు ఎక్కడో తెలియడం లేదు. సూర్యుడు కనపడతా ఉంటాడు, చూస్తూ ఉంటే చంద్రుడు కనపడతా ఉంటాడు, చూస్తూ ఉంటే సూర్యుడు కనపడతా ఉంటాడు. అసలు ఇంతకాడ ఉండేది సూర్యుడా చంద్రుడా? ఇంతకు నేను ఎక్కడున్నాను? సరేనా? ఎలా పోతూ ఉంటే విశ్వరూప సందర్శనం ఎక్కడికో పట్టుకుపోద్ది మనల్ని. బాగా అర్థం చేసుకుంటారండి. కాబట్టి ఏది తెలియడం లేదు. పోనీ ఒకే కాలం అని అనుకుంటామంటే, ఒకే కాలంలో సూర్య చంద్రులు వెలుగుతున్నారు అని అనుకుంటామంటే ఒకే కాలంలో ఇద్దరు ఎట్లా వెలుగుతారు కదా. అందుకని నాకు శాంతి లేదు. దిశ నా జానే, దిక్కులే తెలియడం లేదు కనుక దిక్కులు లేని వాడికి ఎక్కడ తెలుస్తుంది శాంతి? ఎక్కడ ఉంటుంది? మీకు అనుభవంలో ఉండే మాట మాట్లాడతాను నేను. దిక్కు లేని వాడికి చూడు ఎంత సులువుగా ఉందో. ఇప్పుడు తమాషా ఏంటంటే, ఇక్కడ దిక్కులు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు నాయన. ఇది మన అనుభవంలో ఉంది. ఇక్కడ తమాషా ఏంటంటే, దేవుడు వల్లనే దిక్కులు తెలియకుండా పోయినాయి. రివర్స్, అవునా? ఇప్పుడు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఇప్పుడు ఈ దేవుడే కదా విశ్వరూపం. ఈయన వల్ల ఇప్పుడు దిక్కులు తెలియకుండా పోయినాయి. అందువల్ల దిక్కులు తెలియక అర్జునుడు చిక్కులు పడుతున్నాడు. అది ప్రభేదితాంతరాత్మ. ఇది కూడా రాశాను పాటలో. వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ? వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ? అడుగు అడుగుకు కొండల స్వామి దండము గైకొనవా? వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ? ఎందుకయ్యా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దిక్కులు తెలియక చిక్కులు పడితే, దిక్కులు తెలియక
చిక్కులు పడితి చిక్కెదవని నీవు. దిక్కులు తెలియక చిక్కులు పడితి చిక్కెదవని నీవు. దిక్కులు తెలియక చిక్కులు పడితి. పూర్వాపర వివేకేన నజానే. ఏది పగలో తెలియడం లేదు, ఏది రాత్రిలో తెలియడం లేదు, ఎక్కడ సూర్యుడో తెలియడం లేదు, ఎక్కడ చంద్రుడో నాకు అర్థం కావడం లేదు. దిక్కులు తెలియక చిక్కులు పడితి చిక్కెదవని నీవు. ఈ విశ్వరూపాన్నంతా ఎందుకు చూస్తున్నాను తెలుసా? నువ్వు దొరుకుతావని, అంతే. కాబట్టి నేను దుఃఖపడుతూ నీ దగ్గర చేరాను. పరితపించుచు ప్రక్కన చేరితే పరితపించుచు పక్కన చేరితే పరితపించుచు ప్రక్కన చేరితే పరిహసించకయ్యా పరిహసించకయ్యా. వినిపించలేదా ఓ నేటి దేవా అన్నిటినాగా. కాబట్టి దిక్కులు తెలియడం లేదు. చూడు తమాషా, చిక్కులు పడ్డాను. కానీ దేనికి ఇదంతా అంటే నువ్వు చిక్కుతావని. నా లభేచ శర్మ శ్లోకంలో, నా లభేచ శర్మ, అందువల్ల సుఖం లేకుండా పోయింది. కోనేటి దేవా, నువ్వు మామూలు వాడివి కాదు, దేవదేవా దేవదేవా ప్రసీద, ప్రసన్నుడుగా నాకు. ఇది అడుగడుకు దండం పెడుతున్నా నీకు, దండము గైకొనమా అనేది. అంటే ప్రసీద. ఎందుకు అడుగడుక్కు అంటే నువ్వు లేని అడుగు లేదు ఈ ప్రపంచంలో, నువ్వు లేని అడుగు లేనే లేదు. ఎందుకని? జగదాశ్రయ, జగదాశ్రయ. అంతటా నీవే ఉన్నావు గనక భగవాన్. కాబట్టి అంతటా నీవే, నువ్వు లేని ప్రదేశం అంటూ లేదు. కాబట్టి నీ వల్లనే దిక్కులు తెలియాలి. నాకు ఎవ్వరు దిక్కు లేదు, నాకు భగవంతుడే దిక్కు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆయన వల్లనే దిక్కులు లేకుండా పోయినాయి. నెక్స్ట్ 26, 27 కలిపి ఇచ్చాడు ఆయన, అదొక యూనిట్. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రః తదసౌ సహ నైనా సహ అస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానికాని కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమాంగైః. ఇక్కడ చూడండి తమాషా. ధృతరాష్ట్రస్య పుత్రాః, ఎవరు? అర్జునుడు చెప్తున్నాడు. అయ్యా నాకేం కనపడుతున్నాయి అక్కడ ఇంకా తెలుసా? ధృతరాష్ట్రస్య పుత్రాః అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులు కనపడుతూ ఉండారు. అంతేకాదు అవనిపాల సంఘైః. అవని అంటే భూమి, పాల అంటే పరిపాలించేటువంటి వాళ్ళు. కాబట్టి భూపాలకులు, భూమిని పరిపాలించేటువంటి వాళ్ళు, రాజులు ఎవరైతే ఉండారో సంఘైః వాళ్ళ యొక్క సమూహం. ఒకవైపేమో ధృతరాష్ట్రుని యొక్క కుమారులు 100 మంది నిలబడుకొని ఉండారు, వాళ్ళు కనపడుతూ ఉండారు. మరొక వైపు రాజుల యొక్క సమూహం అంతా కూడా నాకు కనపడతా ఉంది.
అంతేకాదు అస్మదీయై అపి యోధ ముఖ్యై, అస్మదీయై మన పక్షంలో ఉండేటువంటి వాడు ఎవరైతే, ఇంతకుముందు నేను చెప్పింది ధృతరాష్ట్రస్య పుత్రాహ, ఇదంతా కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు శత్రువులకి. కానీ అట్లా కాకుండా మన పక్షంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వీరులు, యోధ ముఖ్యై, ముఖ్యమైనటువంటి వీరులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆ పక్కన ఈ పక్కన ఒకటే, కానీ ఊరికే చెప్తున్నాడు వాళ్ళు వీళ్ళు కలిపి. ఎవరయ్యా వాళ్ళంటే భీష్మ, ద్రోణ, సూతపుత్ర కర్ణ. ఇది అల్లేదులే, ఎందుకంటే సూతపుత్రుడనే తెలుసు, కర్ణుడే అతను కదా. ఆ సూతపుత్రుడు కర్ణుడు కుంతీదేవి కొడుకని ఇద్దరికే తెలుసు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం అట్ ప్రజెంట్ అక్కడ చూస్తే అంత యుద్ధంలో ఇద్దరికే తెలుసు. ఆయనకి ఏం తెలీదు కాబట్టి కృష్ణుడికి తెలుసు, కుంతికి, కాబట్టి వాళ్ళిద్దరికే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు కర్ణుడని. అందువల్ల కర్ణ సూతపుత్రుడు గనక కుంతిపుత్రుడు అనలేదు. కారణం ఏంటంటే తెలియదు గనక ఎవరికి, వీళ్ళిద్దరికే తెలుసు. సూతపుత్ర అంటే కర్ణ, సర్వేచ వీళ్ళందరూ కూడాను ఏం చేస్తాడో తెలుసా, త్వరమాణాహ, ఏది ఆ వైపు ఉండేటువంటి, నేను జాగ్రత్తగా చూడండి మీకు ఆ సీన్ కనపడుతుంది. ఆ వైపు ఉండేటువంటి వీరులు, మన వైపు ఉండేటువంటి వీరులు, అట్లాగే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇట్లాంటి వీరులంతా ఉండాలి కదా. వీళ్ళందరూ సర్వం వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి త్వరమాణాహ, వీళ్ళంతా నీలో త్వరపడుతున్నారు, నీలో చేరడానికి. నీలో ఎట్లాంటిది దంష్ట్రాకరాలని, అది మర్చిపోవడానికి లేదు. కాబట్టి కోరలతో వికారమైనటువంటి భయంకరమైనటువంటి తే వక్త్రాణి, నీ యొక్క ముఖాలలోకి, తే వక్త్రాణి విశంతే అంటే ప్రవిశంతే, వాళ్ళు నీ ముఖాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఇంతమంది ఎక్కడైతే అక్కడ ఆ వైపు ఈ వైపు ఉండేటువంటి యోధులంతా ఎవరైతే ఉన్నారో, ఎటువంటి పేర్లు కూడా చెప్పాడు, ఎందుకంటే సామాన్యులు కాదని. భీష్మ, ద్రోణ, కర్ణ ఇట్లాంటి వాళ్ళంతా కూడా తొందరపడుతున్నారు అంటున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడు అంటే కోరలతో వికారమైనటువంటి భయంకరమైనటువంటి నీ ముఖాలలో తే వక్త్రాన్ని విశంతే ప్రవేశిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కేచిత్ వీళ్ళల్లో కొందరు ఎట్లున్నారంటే, కేచిత్ దశనాంతరేషు, అంటే దంతముల మధ్య, దశనాంతరేషు దంతముల మధ్య, పళ్ళ మధ్య, దశనాంతరేషు విలగ్నాహ, లగ్నమైపోయి ఉండారంటే అక్కడ చిక్కిపోయి ఉండారు, పళ్ళ మధ్యలో చిక్కిపోయి ఉండారు. ఏం చిక్కారండి, వాళ్ళ దేహం చాలా ఉంది కదంటే ఉత్తమాంగై. ఉత్తమాంగం అంటే ఏంటో తెలుసా, తల. మనకు ఉండేటువంటి వాటిలో ఉత్తమమైనటువంటి అవయవం తల, ఎందుకంటే ఆలోచించేది కనుక. ఉత్తమాంగై చూర్ణితై, ఆ పళ్ళ మధ్యలో ఈ తలలు పడిపోయి ఉంటే అవి చూర్ణమైపోయినాయి, అంటే పొడి అయిపోతూ ఉన్నాయి అక్కడ పడి. చూర్ణితై ఉత్తమాంగై చూర్ణమైపోతూ ఉన్నారు. చూర్ణితై సందృశ్యంతే, వాళ్ళు ఆ విధంగా కనిపిస్తూ ఉండారయ్యా, ఆ విధంగా కనిపిస్తూ ఉండారు. ఇది ఈ 2 శ్లోకాలు. ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను నేను. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైందే, కాలేదు కదా. యుద్ధం ప్రారంభం కాకముందే, ప్రారంభమైన తరువాత కదా ఎవరుంటారు ఎవరు పోతారు. యుద్ధం ప్రారంభమైతే అప్పుడు పడాల్సిన ప్రశ్న ఇది, ఎవరుంటారయ్యా
ఎవరు పోతారు, లేకపోతే ఎవరు ఉన్నారు, ఎవరు పోయారు అనేది నీకు ఎప్పుడు తెలియాలంటే యుద్ధం జరిగితే అప్పుడు తెలియాలి. ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. యుద్ధం చివరిలో నీకు తెలియాల్సింది ఇది. ఎప్పుడు తెలియాలి? అప్పుడు తెలియాలి. ఎక్కడ తెలియాలి? అక్కడ తెలియాలి. అప్పుడు అక్కడ అనే వాటిని ఇప్పుడు ఇక్కడగా చూపిస్తూ ఉన్నాడు తమాషా. అది సార్, అప్పుడు అక్కడ. అప్పుడు అంటే ఎప్పుడు? యుద్ధం అయిపోయిన తర్వాత. అక్కడ ఏ ప్రదేశంలో వాళ్ళు ఉన్నారో అక్కడ. అప్పుడు అక్కడ జరగబోయేది ఇప్పుడే. అప్పుడు ఇప్పుడు అవుతా ఉంది, అక్కడ ఇక్కడ అవుతా ఉంది. ఆడ జరగబోయేది అనుకుంటున్నావు, ఇప్పుడు జరిగినట్లు అది అలా జరిగిపోయిందని చూపిస్తూ ఉన్నాడు. అది తమాషా. అప్పుడు అక్కడ జరగబోయేది ఇప్పుడు ఇక్కడే జరిగినట్లు చూపించడం ఏమిటి అనేది ప్రశ్న. అర్థం కదా మీకు? కానీ మనం వేసుకోం ప్రశ్న. వేస్తే తెలుస్తుంది ఇదంతా అనే సందేహం రావచ్చు మనకు, ఇది ఏమిటి అని. అక్కడ నేను ఇక్కడ అనేది ఏంది? అవి స్పేస్ ప్రదేశాలు. అవి అక్కడ ఇక్కడ. అప్పుడు ఇప్పుడు అయ్యేంటి? దేశమైన కాలమైన పూరణం కాదు. అవునా? టైం స్పేస్ అండ్ కాజేషన్ అయినా. కాబట్టి దేశకాలాదులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సాపేక్షికాలే కానీ పరిపూర్ణాలు కావు. కాబట్టి పరిపూర్ణంలో సాపేక్షికం కనపడవచ్చు, సాపేక్షికంలో పరిపూర్ణం కనపడడానికి అవకాశం లేదు. కనుక ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉండదు. అది విషయం. అందువల్ల నీలకంఠ శతకంలో ఒక మాట రాశాను నేను. నిదురించగా నేను మేలుకొంటుంది రాత్రి, నిదురించగా నేను మేలుకొంటుంది రాత్రి, నిదురలేవగానే పలకరిస్తుంది పగలు. నిదురలేవగానే పలకరిస్తుంది పగలు. ఇవి సాపేక్షకాలు. కాబట్టి నేను వాటిని కోరుకోవడం లేదు. తోడుగా ఉంటివి మాకు పగలు రాత్రి, తోడుగా ఉంటివి మాకు పగలు రాత్రి, నీ అడుగుల కడ పడి ఉందు నీలకంఠ శివా. ఇది పరమేశ్వరుని యొక్క అది సాపేక్షకాలుగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి క్లియర్గా అటు ధృతరాష్ట్రస్య పుత్రాహ కానీ ఇటు మన అస్మదీయై అపి యోధ ముఖ్యై ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను అక్కడ మనకు సాపేక్షంగా కనపడుతున్నారు. కానీ అది రిలేటివే కానీ అబ్సల్యూట్ కాదు. రిలేటివే కానీ అబ్సల్యూట్ కాదు. దిట్స్ ద పాయింట్. దీనికి 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాడు, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అది కథం ప్రవిశంతి ముఖాని త్యాహ. కథం ప్రవిశంతి ముఖాని. అయ్యా అందరూ ఇంతకుముందు అన్నాడు కదా, త్వరమాణః తొందరపడి ఆయన ముఖాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎట్లా వెళ్తారు? కథం
కథం ప్రవిశంతి ముఖాని, ఆ నోట్లోకి ఎట్లా వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఇది ఆహా, ఇదిగో చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఏమని. యథా నదీనాం బహవః అంబువేగా, నదీనాం నదులు ఏ విధంగా అయితే, బహవః అనేకంగా ఉండేటువంటివి, అంబువేగా ఆ జలం పరుగులు తీస్తూ వేగంతో, యథా ఏ విధంగా అయితే, సముద్రమేవా సముద్రముల్లో, అభిముఖా ద్రవంతి ఎదురుగా పోయి కలిసిపోతూ ఉందో సముద్రంలో. ఏది? నదులు. యథా నదీనాం బహవోంబువేగా అంబువేగా, ఆ యొక్క జల ప్రవాహం ఏదైతే ఉందో అంబువేగా, సముద్రమేవ అభిముఖా ద్రవంతి, దాంట్లో ఎట్లాగైతే వెళ్ళి కలిసిపోతూ ఉందో, తథా అట్లాగే, తథా అట్లాగే, తవ నీ యొక్క తమాషా చూడు, అమీ తవ ఈ విధంగా ఉండేటువంటి నీలో, నరలోక విరాహ, కాబట్టి నరులందరూ కూడా ఎట్లాగైతే ఉండారో వాళ్ళు, తవ వక్త్రాణి నీ యొక్క నోటిలోకి, అభివిజ్వలంతి విశంతి, అభివిజ్వలంతి వక్త్రాణి విశంతి, కాబట్టి నీకు అభిముఖంగా వస్తూ, ఎట్లాగైతే సముద్రంలోకి అభిముఖంగా నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయో హే భగవాన్ విష్ణు, అలాగే నువ్వు నాలా నోరు తెరుచుకొని ఉంటే అందరూ వచ్చి నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటట్టు కలిసిపోతూ ఉన్నాయి. అది ఇంకేం లేదు. సముద్రమేవ అభిముఖా ద్రవంతి, కాబట్టి నదులు చాలా ఉండొచ్చు, కానీ వాటి పుట్టుక స్థానాలంతా ఒకటే కాదు. అవునా? అనేక చోట్ల పుడతాయి నదులు. ఇప్పుడు మనం చెప్తాం కదా, ఈ నది ఎక్కడ పుట్టింది, గోదావరి ఎక్కడ పుట్టింది, గంగా ఎక్కడ పుట్టింది అంటే చెప్తాం. ఎక్కడ పుట్టినా భూమిలో నుంచే వస్తూ ఉంది. భూమిని వదిలిపెట్టి నదులు రావడానికి అవకాశం లేనే లేదు. పుట్టుక స్థానాలు వేరువేరుగా ఉండినా అవి ప్రవహించేటప్పుడు అనేక మార్గాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. నదులన్నీ నదులే, నదులన్నీ నీరే, H2O, అంతకన్నా ఇంకేమి నీకు లేదు. కానీ అవి అనేక మార్గాలు గుండా ప్రవహిస్తూ ఉన్నాయి. గోదావరి ఇటు వస్తూ ఉంది, బ్రహ్మపుత్ర అటుపోతూ ఉంది, అదిగో గంగ అలా వస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్క నది ఒక్కొక్క వైపు నుంచి వచ్చి ప్రవహించి ఏకముఖంగా, అంటే అన్నీ వెళ్ళి సముద్రమయంలోకే వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు ఎట్లాగైతే అందరూ కలిసి ఆ విశ్వరూపుని యొక్క నోటిలోకి వెళ్ళిపోయారో, భయంకరమైనటువంటి కూరలతో భయంకరమైనటువంటి ఆ నోళ్లలోకి, తెరవబడ్డటువంటి నోళ్లలోకి వెళ్ళిపోయారో, అట్లాగే ఇక్కడ కూడాను ఈ నదులన్నీ కూడాను ఎక్కడెక్కడ పుట్టినా, ఎటు ఎటు ప్రవహించినా ఇవన్నీ చివరగా అభిముఖేన ఎదురుగా వచ్చి, అభిముఖం ఏకముఖంగా వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఇక్కడ భేదాలు ఉన్నాయా? నదుల్లో భేదాలు లేవు. ఫస్ట్ పాయింట్. నీటిలో భేదాలు లేవు. అవి తాగితే మనం బ్రతుకుతున్నాం, దాంట్లో భేదం లేదు. రేపు ఇవన్నీ ఎక్కడ కలిసిపోతున్నాయో అక్కడ భేదం లేదు. అటు సముద్రంలో భేదం లేదు, ఇటు ఈ దేహాలు వెళ్ళి శ్మశానంలో కలిసిపోయినా కూడా అక్కడ కూడా భేదం లేదు. ఎక్కడా భేదం లేదు కదా. ఉన్నప్పుడు భేదాలు ఎందుకు అనేది ప్రశ్న. ఇది అర్థమైతే అర్థమైపోయింది. అది రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఆ
నదులకు భేదం లేదు కదా. నీవు నేనను భేదాలు ఉర్విలోన ఉత్సవాలు, నీవు నేనను భేదాలు ఉర్విలోన ఉత్సవాలు, ఊపిరి ఆగి ఊరేగిన నాడు, ఊపిరి ఆగి ఊరేగిన నాడు, ఉండవు కాటిలో తేడాలు, ఊపిరి ఆగి ఊరేగిన నాడు, ఉండవు కాటిలో తేడాలు, పోయిన నాడు ఉండనివి, పోయిన నాడు ఉండనివి, పోనప్పుడు ఎందు ఉన్నవి, పోయిన నాడు ఉండనివి, పోనప్పుడు ఎందుకు ఉన్నవి, నీవు నేనను భేదాలు ఉర్విలోన ఉత్సవాలు. ఈ ప్రపంచంలో ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి తిరుగుతూ. నదులు ఏ విధంగా అయితే చెలించిపోతూ ఉన్నాయో అట్లాగే జీవితాలు కూడా చెలిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నది ఒక్కొక్క చోట పుడుతూ ఉంది, ఒక్కొక్క జీవితం ఒక్కొక్క చోట ఆరంభమవుతూ ఉంది. అలా కదిలినటువంటి నదులన్నీ కూడాను ఒక్క సముద్రంలోకి పోతున్నాయి. కాబట్టి ఈ జీవితాలు ఏవైతే కలుస్తూ ఉన్నాయో, కలిసి ఈ ప్రపంచంలో చెరిస్తూ ఉన్నావో, ఇవన్నీ కూడాను ఒకరోజు మట్టిలోనే కలిసిపోతాయి, వల్లకాటికే చేరిపోతాయి. ఆ రోజు భేదాలు లేవు, ఈరోజు భేదాలు లేవు, మధ్యలో ఎందుకు వచ్చాయి భేదాలు అనేది అర్థమైతే ఉండేదంతా వాటరే కనుక ఉండేదంతా విశ్వరూపమే కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేనే లేదు. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మళ్ళీ 29. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లోకాః సమగ్రాన్వదనైర్జ్వలద్భిః. మీకు అక్కడ ఇదే చెప్తాను. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాః సమగ్రాన్వదనైర్జ్వలద్భిః. క్లియర్గా వచ్చిందా ఇప్పుడు? అది తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతిపంతి విష్ణో. చూసారా, విష్ణు అంటూ స్టార్ట్ అయ్యాడు కదా 24. విష్ణు అంటూ కంక్లూడ్ చేస్తాడు. ఎందుకంటే అదంతా కూడాను ఒకే కోణంలో నడిచింది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా పతంగాః, ఫస్ట్ శ్లోక, పతంగాః. పతంగాః అంటే పక్షిణః, పక్షులు, పక్షిణః. పతంగాః ప్రదీప్తం. పతంగాః పక్షులు లేక మిడతలు అని కూడా అంటారు. పతంగాః అంటే మిడతలు అని కూడా అంటారు. ప్రదీప్తం మండుచున్నటువంటి, జ్వలనం అగ్నిని. మిడతలు పోయి అగ్నిలో ప్రవేశిస్తూ ఉంటాయి కదా నాయన.
ఎట్లా ప్రవేశిస్తూ ఉంటాయి అంటే సమృద్ధ వేగా, అతివేగంతో. మిడతలు మెల్లగా పోవు, సర్ర వెళ్ళిపోతూ ఉంటాయి. కొంత అందరిని పిల్లల్ని అంటుంటారు పరిగెత్తుకుంటూ పోతుండే పడి మిడతలాగా పరిగెత్తుండడానికి. కారణం ఏంటంటే అవి మెల్లగా పోవు, పరిగెత్తుకుంటూ పోతాయి. సమృద్ధ వేగా, అతివేగంతో. హే భగవాన్, మిడతలు ఏవైతే ఉన్నాయో ఇవి మండుచుండేటువంటి అగ్నిలోకి ఎట్లాగైతే అతి వేగంతో పోతూ ఉంటాయో, సరేనా, అట్లాగే యథా, ఏ విధంగా అయితే, ఎందుకు అవి అట్లా పరిగెత్తేది? యథా నాశాయ అంటే వినాశానికి, అవి నశించిపోవడానికి విశంతి ప్రవేశిస్తున్నాయో, ప్రవేశించడం. కాబట్టి మిడతలన్నీ కూడాను అతివేగంగా ఎందుకు ప్రవేశిస్తున్నాయి అంటే అవి వెళ్ళి ఆ అగ్నిలో, మండుతూ ఉండేటువంటి అగ్నిలో ప్రవేశిస్తాయి. అలాగే తథైవ తథా ఏవ, అలాగే నాశాయ, చూడు మళ్ళీ ఇక్కడ అదే, అలాగే లోకాహ, లోకులు కూడా, లోకాపి తవాపి, ఈ లోకులు కూడా ఎవరైతే ఉన్నారో సమృద్ధ వేగా, అతివేగంతో, తవ అపి, నీ యొక్క వక్త్రాణి, ముఖాల్లో, నాశాయ, వినాశానికి విశంతి ప్రవేశిస్తున్నారు. అది విశంతి ప్రవేశిస్తున్నారు. కాబట్టి హే భగవాన్, ఈ పక్షులు అట్లాగే మిడతలు ఇవన్నీ కూడా మండుతూ ఉండేటువంటి అగ్నిలోకి అతి వేగంతో వెళ్ళి ప్రవేశిస్తాయి. ప్రవేశించిన తర్వాత నశించిపోతాయి, అతివేగంగా పోతాయి. అలా పోయేది నశించడానికే నేను తెలిస్తే అవి పోవు, కానీ వాటి చేతిలో లేవు. అలాగే ఈ లోకులు కూడా, అంటే లోకంలో జీవించేటువంటి వాళ్ళు, లోకాహ, వీళ్ళు ఎవరైతే ఉండారో వీళ్ళు అతివేగంతో నీ యొక్క ముఖాల్లోకి వినాశాన్ని కోరుకొని ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం తెలుస్తూ ఉంది? అర్జునుడికి కృష్ణుని యొక్క ముఖంలో కేవలం వల్లకాడులా కనపడతా ఉంది, అంతే. భయంకరమైనటువంటి ఆ కోరలు, భయంకరమైనటువంటి అగ్ని, ఇవన్నీ కూడా కాలాగ్ని, కాలానలాగ్ని. కాబట్టి కాలాగ్ని అవన్నీ కూడా ఎట్లా కనపడుతున్నాయో అట్లాగే ఉంది. తీరా అవి ఎంటర్ అయిపోతే ఏం జరుగుతూ ఉంది అని అంటే కంక్లూడ్ చేస్తున్నాడు. లేలిహ్యసే గ్రసమాన సమంతాల్ లోకాః, గ్రసమాన సమంతాత్ లోకాః. సమంతాత్ నాయన మండుతూ ఉన్నటువంటిది. కాబట్టి విష్ణోహం ఒకటి, విష్ణుమూర్తి అయ్యా, నేను నీకు కొన్ని చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. జ్వలద్భిహి అంటే మండుతూ ఉన్నటువంటి, జ్వలద్భిహి వదనైహి, నోళ్ల చేత, మండుతూ ఉండేటువంటి నోళ్ల చేత. ప్లీజ్. సమంతాత్ అన్ని వైపుల నుండి, సమంతాత్ అన్ని వైపుల నుండి. సమగ్రాన్ సంపూర్ణంగా, సమస్తమైనటువంటి. ఫస్ట్ లైన్ చివర లోకాహ లోకములను గ్రసమాన. అయ్యా, నువ్వు మింగేస్తూ ఉండవు, వాటిని మింగుతున్నావు. గ్రసమాన లేలిహ్యసే, ఊరికే మింగడం కాదు, చప్పరించేస్తూ ఉన్నావు. అర్థమవుతుందే? దాన్ని మింగడమే కాదు, చప్పరించేస్తూ ఉన్నావు, మింగుతున్నావు. కాబట్టి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఏంటండి ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే, తవ నీ యొక్క థర్డ్ లైన్ నాయన, ఇప్పుడు ఫోర్త్ లైన్, భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణోహం అని ఉండే. కాబట్టి అక్కడ నీ యొక్క 9 అంటే తవ, నీ యొక్క 10 ఉగ్రాహ ప్రచండమైనటువంటి,
ప్రచండమైనటువంటి భాస వెలుగులు, కాంతులు ఏవైతే ఉన్నాయో, ఉగ్రం సమగ్రం, నాయన జగత్ సమగ్రం, సమగ్రం సమస్తమైనటువంటి జగత్తును తేజోభి కాంతుల చేత ఆపూర్య నింపి, దాన్ని నింపేసి ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రతపంతి, తపింపజేస్తూ ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఎట్లాగైతే ఆ మిడతలు అవన్నీ కూడాను మండుతున్నటువంటి అగ్నిలోకి ప్రవేశించి అవి ఎట్లాగైతే నశించిపోతూ ఉన్నాయో, అతి వేగంగా ప్రవేశించి నశించిపోతూ ఉన్నాయో, అట్లాగే నీ యొక్క ముఖాల్లోకి లోకులందరూ కూడా ప్రవేశిస్తూ ఉన్నారు భగవాన్. కాబట్టి ఒకవైపు నోళ్ళేమో మండుతూ ఉన్నాయి, కాబట్టి అన్ని వైపుల నుండి సమస్తమైన లోకాలను మింగేస్తూ ఉన్నావు నువ్వు. ఇప్పుడు నోరు ఇట్లుంటుంది కదా నాయన, ఇవంతా ఊహించుకుంటూ పోవాలి మనం. అందుకని నేను ఊహలు అన్నాను మొదటి. ఇప్పుడు ఇట్లా ఇట్లా తినగలం, ఇట్లా తినగలమా? ఎట్లా? అది జరుగుతుంది. అది ఆడ అన్ని వైపుల నుంచి వస్తున్నారు కదా, అన్ని వైపుల నుంచి తింటున్నాడు, అన్ని వైపుల నుంచి వస్తున్నాడు కదా, అన్ని వైపుల నుంచి చప్పరించేస్తూ ఉన్నాడు. ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అక్కడ ప్రచండమైనటువంటి కాంతులు లేస్తూ ఉన్నాయి. ఈ కాంతులు భయంకరమైనటువంటి అగ్నులై ఉన్నాయి కనుక వీటి చేత అందరు కూడాను తప్పింపబడుతూ ఉండారు. ఇవన్నీ నాకు కనపడుతున్నాయంటాడు. అది పాయింట్ ఏంటంటే, ఇవన్నీ కనపడుతున్నాయి కృష్ణ, ఇవన్నీ నేను చూస్తున్నా. అయిపోయింది కదా, విష్ణు అని స్టార్ట్ అయ్యాడా, విష్ణు అని ఎండ్ అయిపోయాడు కదా. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఆయనే కాదు, నేను కూడా. మాకేదో తెలుసు అని చెప్పడంలే, తెలీదు అనడానికి ఏమి తెలుసో చెప్పాం. పో, మాకేమీ అర్థం కావడం లేదు. కాబట్టి కమాన్, లాస్ట్ శ్లోక. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. విష్ణు ఎందుకని అంతటా వ్యాపించున్నాడు కనుక, వ్యాపనోతి అని స్టార్ట్ చేశాడు కదా, అదే చూస్తూ ఉన్నాడు కదా, దాంతోనే ఎండ్ చేసేస్తూ ఉన్నాడు. విష్ణోహం అని ఎండ్ చేస్తూ ఇప్పుడు అంటాడు, ఆఖ్యాహి మే ఏకః భవ అనుగ్రరూప. హే భగవాన్, ఉగ్రరూప భవ, ఉగ్రరూప, అది తమాషా. భవాన్ నాయన తమాషాగా ఉందాడ. భవానుగ్రరూపో అంటే దాని అర్థం ఏంటంటే, భవాన్ నీవు అని అర్థం. ఏకః నువ్వు ఎవరో, మే నాకు, ఆఖ్యాహి చెప్పు. కాబట్టి భగవాన్ ఇప్పుడు ఇంత చెప్పాడు కదా, మరి ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన అడిగేది ఏంది అంటే, ఇంతవరకు నీకు తెలిసి చెప్పావా తెలియక చెప్పావా అని నాకు తెలియక అడుగుతున్నా. అర్జునుడు తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా నాయన? తెలిస్తే అడగడం ఎందుకు? తెలియకపోతే ఎందుకు చెప్పావు? దట్ ఈస్ గీత. అర్థమవుతుంది. కాబట్టి దేవవర, ఉగ్రరూపుడు అయిన నీవు ఎవరో నాకు చెప్పు, ఇంత భయంకరంగా ఉన్నావు అనేది నేను చెప్పాను. ఇటువంటి నువ్వు ఎవరు నాకు చెప్పు. నమోస్తుతే దేవవర ప్రసీద. నమోస్తుతే, తే నమోస్తు, తే నమోస్తు, నమః అస్తు, తే నమః అస్తు, నమోస్తుతే. అయ్యా నీకు వందనం, నీకు నమస్కారం,
ఎందుకని ఏం అర్థం కావడం చావడం లేదు. నువ్వు ప్రసీద దేవవర, కాబట్టి ఓ భగవాన్ నువ్వు ప్రసీద, నాకు నువ్వు ప్రసన్నుడుగా, నా వల్ల కావడం లేదు అర్థం చేసుకోవడం, ప్రసన్నుడివి కా. విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం, భవంతమాద్యం విజ్ఞాతం ఇచ్చామి. ఆద్యం అంటే ఆద్యుడు, మొదట ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆద్యుడైనటువంటి నిన్ను విజ్ఞాతం ఇచ్చామి, తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాను నేను. హే భగవాన్, నాకు తెలిసింది ఏదో చెప్పేశాను, నాకు కనపడిందంతా చెప్పాను, అది నాకు అర్థం కాలేదని నాకు అర్థమైపోయింది. కాబట్టి నీకు దండం పెడుతున్నా. నమోస్తుతే దేవవర ప్రసీద, నాకు ప్రసన్నుడివిగా. ఎందుకని? విజ్ఞాతం ఇచ్చామి. అయ్యా నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? భవంతు భవంతం ఆద్యం, ఆద్యుడైనటువంటి నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆద్యుడంటే ఎవరు? సృష్టి ప్రాక్, సృష్టికి ముందు ఉన్నాడు ఎవడు వాడు, అతను ఆద్యుడు. అంతేకాకుండా నహి ప్రజానామి తవ ప్రవృత్యం, అయ్యా నీ ప్రవర్తనను చూసావా, ఇది అస్సలు తెలుసుకోలేకపోతున్నా. కాబట్టి ఆద్యుడమైనటువంటి నిన్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా. పోనీ నీ ప్రవర్తన బట్టి తెలుసుకుందామనుకుంటే కార్యాన్ని బట్టి కారణాన్ని, అది అసలే అర్థమయ్యేటట్టుగా లేదు గనక నువ్వెవరో చెప్పు. ఆఖ్యాహి, నీ చేష్టలు నాకు అర్థం కావడం లేదు. నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఏం తెలుసుకోవాలయ్యా నువ్వు? విజ్ఞాతం ఇచ్చామి భవంతం ఆద్యం, ఆద్యుడమైన నిన్ను తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నా. ఆద్యం భవంతం విజ్ఞాతం ఇచ్చామి, సరేనా? కాబట్టి ఆద్యుడెవరో? ఆద్యుడు అంటే ఏంటి? ఆదౌ భవం ఆద్యం, ఆదౌ భవం ఆద్యం అంటే ఆది యందు ఉన్నవాడు అని అర్థం. ఆదౌ భవం ఆద్యం, ఆది యందు ఉన్నవాడు గనక భగవంతుడు ఆద్యం, సరేనా? ఆద్యుడు అని ఎందుకంటారో తెలుసా? భగవంతుడిని ఆదిలో ఆయనే ఉన్నాడు కనుక, అంతే సింపుల్. ఇటువంటివన్నీ మీరు కోట్ చేయడానికి పెట్టుకోవచ్చు. ఆదౌ భవం ఆద్యం, పుట్టుకలో ఎవరైతే ఉన్నాడో మొదట ఆది యందు ఉన్నవాడు కనుక ఆయన ఆద్యుడు. ఓకే, భగవంతుడు ఆద్యుడు అంటే ఏంటి? కారణం. ఇట్లా వస్తుంది మళ్ళీ భగవంతుడి కారణం. మరి ఇంకా భగవంతుడిని వదిలిపెడితే ఈ సృష్టి, ఆ కార్యం ఎవరు? అంతే, కార్యం కారణం కన్నా భిన్నం కాదు, అట్లా వస్తుంది. కాబట్టి ఆదిలో ఎవడైతే ఉంటాడో ఆయన ఆద్యుడు. అటువంటి ఆద్యుడిని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇదేంటనేది అసలు అర్థం కాదు. ఆద్యుడిని నువ్వు తెలుసుకోవడం ఏంటి? ఆదిలో ఎవడైతే ఉంటాడో అతడు ఆద్యుడు. ఈ విధంగా అర్జునుడికి తెలుసు కదా. అర్జునుడికి తెలుసా తెలీదా నాయన ఆద్యుడు అనే పదానికి అర్థం? ఏం చిన్నోడు కాదు కదా. నేను అందుకని చెప్తున్నా, ఆదౌ భవం ఆద్యం అంటున్నా. అంటే ఎవడైతే ఆది యందు ఉన్నాడో వాడు ఆద్యుడు అంటున్నా. ఆదిలో ఎవడైతే ఉంటాడో అంటే ఆదిలో ఉండడం అంటే ఇంకేమీ లేవని అర్థం. ఆదిలో తానొక్కడే ఉన్నాడు, అతడు ఆద్యుడు అవుతాడు. ఈ విధంగా భగవంతుని గురించి అర్జునుడికి తెలుసు కాదా? ఏం డౌట్ మీకు? తెలియకపోతే ఎట్లా అంటాడు ఆ పదం ఆద్యం అని? కాబట్టి తెలుసు. కాబట్టి అందరినీ అమాంతంగా ఆనందంగా ఆరగించేటువంటి ఆద్యుడిని ఇప్పుడు చూస్తున్నాం. తమాషా చూడండి. అంటే ఏది ఆద్యమో ఏది ఖాద్యమో, ఏది ఆద్యమో ఏది ఖాద్యమో, ఇది ఖాద్యమా అనుకుంటే ఆవేదన, ఇది ఆద్యము అనుకుంటే ఆనందం. ఈ ఆనందము ఆవేదన రెండు కలిపినటువంటి హృదయంతో మిక్స్డ్ ఫీలింగ్స్. అర్జునుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. అంటే నువ్వు ఆద్యుడవైతే మమ్మల్ని రక్షించేవాడు అంతా నువ్వే, పెట్టేవాడివి నువ్వే, చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ నీలో పోయి
చచ్చిపోతూ ఉన్నారు, ముక్కలైపోతూ ఉన్నారు, వాళ్ళ తలలన్నీ కూడా చూర్ణమైపోతున్నాయని చూస్తే ఇది ఆద్యానికి లక్షణం కాదు, ఖాద్యం, తినడం. కాబట్టి ఆద్యమో ఖాద్యమో తెలియక ఇట్లా నేను బాధపడిపోతూ ఉన్నా. హే కృష్ణ, ఇప్పుడు ఎందుకని కృష్ణ అయిపోయింది. కృష్ణ అసలు ఎందుకు ఎవరు నువ్వు చెప్పబోయా? ఎవరు నీవు ఎవరు ఎరుగలేరు. ఆయన బాగా వినండి. ఎవరు నీవు ఎవరు ఎరుగలేరు కృష్ణ, ఎవరు నీవు ఎవరు ఎరుగలేరు. ఎరిగిన వారు తిరిగి ఎరుక పరచలేరు. చూసావా? ఎవరు నీవు ఎవరు ఎరుగలేరు. ఎరిగిన వారు తిరిగి ఎరుక పరచలేరు. నువ్వెవరో తెలిసినవాడు కూడా చెప్పలేడు. ఎదను చేరి సొదలన్నీ విందువయ్యా. ఎదను చేరి సొదలన్నీ విందువయ్యా. నీ అడుగుల కడ పడివందు చిన్ని కృష్ణ, కృష్ణ. కాబట్టి దయాస్వరూపుడివి, ఎక్కడో లేవు, హృదయంలో ఉన్నావు. హృదయము కాబట్టి హృ తీసేస్తే మూ తీసేస్తే మధ్యలో ఉండవు, దయ రూపంలో నువ్వు ఉన్నావు. అందుకని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా, నాకు అర్థం కాక ఏంది ఇదంతా అని. హే గోవింద హే గోపాల హే దయామయ, హే గోవింద హే గోపాల హే దయామయ. కరుణ చూపి కనికరింప కదలి రావయ. కరుణ చూపి కనుకరింప తరలి రావయ. కరుణ చూపి కనికరింప కదలి రావయ. హే గోవింద హే గోపాల హే దయామయ. పుట్టించమని అడిగినానా, ఇది అక్కడికి వస్తుంది. ఖాద్యం, ఆద్యం ఖాద్యం కదా. ఆద్యంలో చూడు, పుట్టించమని అడిగినానా, పుట్టించమని అడిగినానా, పుట్టించితే అలిగినానా. పుట్టించమని అడిగినానా, పుట్టించితే అలిగినానా. ఏమడిగానని ఏవగింపు, ఏమడిగానని ఏవగింపు, ఏదడిగానని చీదరింపు. ఏమడిగానని ఏవగింపు, ఏదడిగానని చీదరింపు. మాయలెరుగని మనిషి నేను, మాయలెరుగని మనిషి నేను, మర్మమెరుగని నీ మనిషి నేను. మాయలెరుగని మనిషి నేను, మర్మమెరుగని నీ మనిషి నేను. హే గోవింద హే
గోపాల హే దయామయ. ఇప్పుడు చూడు ఎట్లా వచ్చాడు, దీప్త విశాల నేత్రం దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. వెలుగులోన జగతి నిలిపి, వెలుగులోన దీప్త విశాల నేత్రం. 24వ శ్లోకం. వెలుగులోన జగతి నిలిపి, వెలుగు వెంట చీకటి కదిపి, వెలుగు నీడలు వీడిపోవని, వెలుగు నీడలు వీడిపోవని, కష్ట సుఖాలు వీడలేవని. ఆద్యం కాద్యం. వెలుగు నీడలు వీడిపోవని, కష్ట సుఖాలు వీడలేవని. ఏమైంది వాటి వల్ల? ప్రవ్యధితాంతరాత్మ, ప్రవ్యధితాంతరాత్మ. 24 శ్లోక నంబర్ 24. వాసుదేవుని వీడకండని, వాసుదేవుని వీడకండని, స్ఫూర్తినిచ్చిన జ్ఞానదాత. ప్రసీద దేవేశ జగన్నివాస. 25. క్లియర్? ఇంతే, ఇంకేమీ లేదు. అందువల్ల నదులు సముద్రాన్ని ఎట్లాగైతే చేరిపోతున్నాయో అట్లా పరమేశ్వరుని చేరిపోవాలి. ఎన్నెన్ని జన్మల అనుబంధమో నీ కనికరమో కమనీయము, నీ కనికరమో గమనీయము. బ్రతుకును మించిన కథ ఏమున్నది, బ్రతుకును మించిన కథ ఏమున్నది, నిన్ను మరచి నేను మనలేనని, నిన్ను మరచి నేను మనలేనని. ఎన్నెన్ని జన్మల అనుబంధమో నీ కనికరము కమనీయము. సెలయేరునై చిరుగాలినై, సెలయేరునై చిరుగాలినై, సాగాలి నిన్ను చేరేందుకు. సెలయేరునై చిరుగాలినై, సాగాలి నిన్ను చేరేందుకు. సాగరముందని సాగిపోయే, సాగరముందని సాగిపోయే, నదినై నీలో కలవాలని, నదినై నీలో కలవాలని. యదా నదీన బహు ఓంబువేగా, 28. యథా నదీనా బహవోంబువేగా, సముద్రమేవ అభిముఖాః, సముద్రమేవ అభిముఖాః ద్రవంతి. ఎన్నెన్ని జన్మల అనుబంధమో నీ కనికరము కమనీయము. బ్రతుకును మిల్చిన కథ ఏమున్నది, బ్రతుకును మిల్చిన కథ ఏమున్నది, నిన్ను మరచి నేను మనలేనని, నిన్ను మరచి నేను మనలేనని. ఎన్నెన్ని జన్మల అనుబంధము నీ కనికరము కమనీయము. నా బ్రతుకును తీర్చిన నీ ప్రేమ, నా బ్రతుకును తీర్చిన
నీ ప్రేమ తేనె కన్నా తీయనిది, నా బ్రతుకును తీర్చిన నీ ప్రేమ తేనె కన్నా తీయనిది, తేనె కన్నా తీయనిది. నువ్వు లేక నేలేనని నువ్వు లేక నేలేనని పలుకుతున్నది నా మనసు, పలుకుతున్నది నా మనసు. ఎన్నెన్ని జన్మల అనుబంధము, నీ కనికరము కమనీయము. చిన్నతనాన చిరు హృదయాన, చిన్నతనాన చిరు హృదయాన పలికించావు పల్లవిని. చిన్నతనాన చిరు హృదయాన పలికించావు పల్లవిని. ఆగిపోదు నా గీతము, ఆగిపోదు నా గీతము, మూగబోదు నా కంఠము. చిన్నతనాన చిరు హృదయాన కదిలించావు పల్లవిని. ఆగిపోదు నా గీతము, మూగబోదు నా కంఠము. ఎన్నెన్ని జన్మల అనుబంధము, నీ కనికరము కమనీయము. బ్రతుకును మించిన కథ ఏమున్నది, బ్రతుకును మించిన కథ ఏమున్నది, నిన్ను మరచి నేను మనలేనని. ఎన్నెన్ని జన్మల అనుబంధము, నీ కనికరము కమనీయము కమనీయము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.